ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. లైవ్ చూద్దాం. స్వరూపమీచు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్కు నివాళులర్పిస్తున్నారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు కూడా ఘాట్ వద్దకు చేరుకున్నారు. సో ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు నివాళులర్పిస్తున్నారు. నేడు వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ చేరుకున్నారు. అలాగే వైఎస్ జగన్ సతీమణి భారతి అలాగే విజయమ్మ కూడా ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. సో దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా వైఎస్ఆర్కు నివాళులర్పించేందుకు చాలామంది అక్కడ చేరుకున్నారు. సో మనం ఆ విజువల్స్ చూస్తున్నాం స్క్రీన్ పైన. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నివాళులర్పిస్తున్నారు. సో ఆయన మహానేత, అలాగే ప్రజల ముఖ్యమంత్రిగా పేరుంది. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సంస్కరణలు చేశారు. చాలామంది రైతులకు, అలాగే పేద విద్యార్థుల, అలాగే పేద కుటుంబాలు కూడా బాగు కోసం చాలా వరకు తప్పించారు. ఆయన ప్రజల ముఖ్యమంత్రిగా ఆయనకు పేరుంది. చాలా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి చాలా వరకు అనారోగ్యం బారిన పడినటువంటి కుటుంబాలకు హక్కును చేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయనకు పేరుంది. ఇవాళ ఆయన 15వ వర్ధంతి సందర్భంగా కుటుంబాల సభ్యులంతా కూడా నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఇవాళ 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్, అలాగే సతీమణి భారతి, అలాగే వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ కూడా చేరుకుని ఇక్కడ నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నది 5 ఏళ్ల 3 నెలలే. కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలో నిరూపించారు. భౌతికంగా దూరమైన ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఇవాళ వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక చరిత్ర. వ్యక్తిగా ఆయన ఆలోచనలు ఒక చరిత్ర, రాజకీయ నాయకుడిగా ఆయన పోరాటాలు ఒక చరిత్ర, పాలకుడిగా ఆయన నిర్ణయాలు తిరుగులేని చరిత్ర. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నిలిచిపోయే చరిత్ర. ఆయన అభివృద్ధి పథకాలు ఎవ్వరూ ఎన్నడూ చెరిపేయలేని చరిత్ర. ఆయన చిరునవ్వు, మానవత్వం, ఔదార్యం అన్ని చరిత్రలే. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే పాయింట్. బతికినంతకాలం చుట్టూరా ఉన్న సమాజానికి ఏం చేశామన్నదే విషయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాగే ఆలోచించేవారు. ఇలాంటి ఆలోచనలు ఉండబట్టే ఓ మంచి వైద్యుడు, ఓ మంచి రాజకీయ నాయకుడై, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే పాలకుడై ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ను మర్చిపోవడం కష్టమే. వైఎస్ఆర్ గుర్తుకు రాకుండా ఉండడం అంతకన్నా కష్టం. ఎందుకంటే ప్రజల జీవితాల్లో అడుగడుగున వైఎస్ఆర్ జ్ఞాపకాల రూపంలో తిరుగుతాడుతూనే ఉన్నారు. ఆయనకే ప్రత్యేకమైన చిరునవ్వు కళ్ళ ముందు ఇంకా మెరుస్తూనే ఉంది. వైఎస్ఆర్ ప్రస్థానంలోనే ఓ సంక్షేమ బాట పరుచుకుని ఉంది. డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన వెంటనే ఎవరైనా గొప్ప ప్రాక్టీస్ పెట్టి 4 రాళ్ళు సంపాదించుకుందాం అనుకుంటారు. డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన వైఎస్ఆర్ కూడా ఆసుపత్రి పెట్టారు. కాకపోతే 4 రాళ్ళు వెనకేసుకోవడానికి కాదు, చిల్లిగవ్వలేని నిరుపేదలకు ఆప్యాయంగా వైద్యం చేయడం కోసం. వైద్యం కోసం ఎవరొచ్చినా కేవలం రూపాయి మాత్రమే తీసుకునేవారు. ఆ రూపాయి కూడా ఇవ్వలేని వారి దగ్గర ఏమీ తీసుకునేవారు కాదు. అలా రూపాయి డాక్టర్గా పాపులర్ అయిపోయారు. డాక్టర్గా 10 మందికి వైద్యం ద్వారా సాయం అందించడంలో వైఎస్ఆర్ చాలా పరిమిత సంఖ్యలో ప్రజలకు మేలు చేయొచ్చు. ఎక్కువ మందికి మేలు చేయాలంటే ప్రజాసేవలో అడుగు పెట్టాల్సిందే. ప్రజాప్రతినిధి అయితే ఎక్కువ మంది సమస్యలను పరిష్కరించవచ్చని అనుకోగానే వైఎస్ఆర్ చూపు రాజకీయాలపై పడింది. రాజకీయాల్లో అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. వైఎస్ఆర్లోని ముందు చూపు, నాయకత్వ లక్షణాలు, వ్యూహ రచన శక్తిని గమనించిన కాంగ్రెస్ నాయకత్వం అత్యంత పిన్న వయసులో వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎంపిక చేసింది. పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన క్షణం నుంచి 2004లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే వరకు వైఎస్ఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు వైఎస్ఆర్. 2003 ఏప్రిల్లో పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతటా చుట్టేశారు. మండు టెండలు కాల్చేస్తున్న తరుణంలో ఏప్రిల్ 9న వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో తీవ్ర అస్వస్థకు గురి కావడంతో పాదయాత్ర నిలిపివేయమని బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వారించిన మండు టెండలకు భయపడితే ఎలా, రైతులేమైనా నీడలో కూర్చుని వ్యవసాయం చేస్తున్నారని ప్రశ్నించి కష్టమైన నష్టమైన యాత్ర కొనసాగించే తీరుతానని స్పష్టం చేశారు వైఎస్ఆర్. మొక్కవోని ఆ దృఢ సంకల్పంతోనే ముందుకు కదిలారు. ఈ యాత్రలోని నిరుపేదల కష్టాలు, కన్నీళ్లు తడిమారు. వారి గుండె చప్పుడును తన మనసుగ్గి విన్నారు. నీరు లేక, విత్తనం లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, వ్యవసాయం లాభసాటి కాక నాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోక రైతులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్న తరుణమది. రైతు కంట కన్నీరు కారణ ఈ రాజ్యము కూడా సుఖ సంతోషాలతో ఉండదు. అందుకే రైతు కంటల్లో సంతోషాలు పూయిస్తేనే కానీ రాష్ట్రం బాగుపడదని వైఎస్ఆర్ ఆనాడే ఓ నిర్ణయానికి వచ్చారు. పాదయాత్ర నడుస్తున్నంతసేపు వివిధ వర్గాల ప్రజల జీవితాల్లోని చీకట్లు అర్థం చేసుకున్నారు వైఎస్ఆర్. తాను అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలో ఓ ఆలోచన కూడా చేసుకున్నారు. పాదయాత్ర పూర్తి కావడంతోనే తాను అధికారంలోకి వస్తే ఏం చేయాలో ఆయా పథకాలను మనసులో రూపకల్పన చేసేసుకున్నారు. వెళ్ళిన ప్రతి చోట జనం వైఎస్ఆర్కు నీరాజనం పట్టారు. వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ అక్కడి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్. అప్పటికి 9 ఏళ్లుగా సాగిన చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవసాయాన్ని దండగగా మారి వ్యవహారంగా మార్చేసింది ప్రభుత్వం. వ్యవసాయం దండగని సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను, వారి కళ్ళలోని కన్నీటిని గమనించిన వైఎస్ఆర్ వ్యవసాయాన్ని పండగ చేసి తీరాలనుకున్నారు. అనుకోవడమే తడవుగా
వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఆ ఆలోచన నుంచే పంట పొలాలను పండగకు వేదికగా మార్చేందుకు, పచ్చదనంతో కళకళలాడేలా చేసేందుకు జలయజ్ఞానికి రూపకల్పన చేసుకున్నారు వైఎస్ఆర్. పాదయాత్రలో గ్రామీణ మహిళల్లో కష్టాలను ఆలకించిన వైఎస్ఆర్ మహిళా సాధికారత కోసం ఏదో ఒకటి చేసి తీరాలనుకున్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు పావులా వడ్డీకి రుణాలు ఇచ్చి ఆర్థికంగా వారు ఎదిగేందుకు దోహదపడ్డారు. నిరుపేదల ఇళ్లలో ఎవరికి ఏ అనారోగ్యం చేసినా ప్రాణాలు గాల్లో పెట్టిన దీపంలా పెట్టేయడాన్ని పరిశీలించారు. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడడానికి వీల్లేదనుకున్నారు. ఆలోచన నుంచి ఆరోగ్యశ్రీ పథకానికి పురుడు పోశారు. పాదయాత్రలో మెరిసిన ఆరోగ్యశ్రీ ఆలోచనను ముఖ్యమంత్రి కాగానే ఆచరణలో పెట్టారు. సఫలం చేసుకున్న సజీవ సాక్షి శ్రీ వైఎస్ఆర్. ఆయనను మరవగలమా? తన ఆశలను, ఆశయాలను, కలలను, కార్యాలను వాగ్రూపంలో వెల్లడించిన ప్రశస్తమైన తనలోని తొలి భావాలను దేవుని గూర్చినవే, అది దేవుని నుండి పొందినవే, అవి కాదంటామా? ఆయన విద్యా దీవెన అనగా రీఎంబర్స్మెంట్ ద్వారా అనేక బిడ్డల యొక్క జీవితాల్లో వెలుగు నింపి అనేక దేశాలకు విదేశాలకు వారిని స్వాగతించినట్టుగా చేసినటువంటి ఈ ధైర్యశాలి ఆయనను మరవగలమా? గుడిలో భజనలు చేసిన, వ్యక్తిగతంగా దైవ సంకీర్తన చేసిన, అవి వట్టి ఉద్రేకాలే, వాహనాలు కాక ఉద్రేకాల యొక్క అనుభవాలకు, దర్శనాలకు సాధనాలుగా ఉపకరించుకున్నట్టయి శ్రీ వైఎస్ఆర్ ఆయన ప్రతిమను మరవగలమా? దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఇలాగా ఆయనను గురించి చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు, సంఘటనలు మన మధ్యలో మెదులుతూ ఉంటాయి. ఆదర్శమందును, ఆశయమందును మించి పూనుకున్న కార్యాన్ని సంపూర్ణంగా సాధించి కృతార్థుడయ్యే వరకు అహర్నిశలు కష్టించి నిద్రాహారాలు కూడా. వైఎస్ఆర్ ఓటమి ఎరుగని ధీరుడు. 3.5 దశాబ్దాల ప్రజా రాజకీయాల్లో ఆయన జీవితంలో మమేకమైన ఆ తీరు అద్భుతం. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాననే వ్యక్తిత్వం ఆయన సొంతం. సాయం అడిగిన వారు శత్రువులైనా సరే వారికి సాయం చేసిన గొప్ప సుగుణం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన మన మధ్యన లేక 14 సంవత్సరాలు గడిచినా సరే ఇప్పటికీ ప్రజలు ఆయన్ను తలుచుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ పేరు వింటే చాలు అందరికీ గుర్తొచ్చేది ప్రజల ముఖ్యమంత్రి. చెదరని చిరునవ్వు ఆయన సొంతం. తెలుగువారి నడతను ఫలితపిచ్చే పంచుకట్టు రూపం. 25 వయసులోనే రాజకీయాలకు వచ్చిన వైఎస్ఆర్ ప్రజలతో మమేకమవుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక పదవులను చేతపట్టి వాటికి వని తెచ్చారు. 4 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేసి చేపట్టిన ప్రతి పదవికి న్యాయం చేశారు. ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న తర్వాత జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా కొన్నాళ్ళు విధులు నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం పులివెందులో వైద్య సేవలు అందించారు. పులివెందులో తండ్రి రాజారెడ్డి నిర్మించిన 70 పడకల ఆసుపత్రిలో 4 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ప్రజల వైద్యునిగా, రూపాయి డాక్టర్గా పేరు సంపాదించుకున్నారు. వైద్యునిగా కొంతమందికి సేవ చేయగలం, ప్రజాప్రతినిధిగా లక్షల మందికి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని భావించిన వైఎస్ఆర్ పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల అభిమానం గెలుచుకున్నారు.
ఆలోచన చేసినప్పుడు 112వ కీర్తనలో ఆయన అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధిక. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నది 5 ఏళ్ల 3 నెలలే. కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చో ఆ కొద్ది కాలంలో నిరూపించారు. భౌతికంగా దూరమైన ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన. ఇవాళ వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక చరిత్ర, వ్యక్తిగా ఆయన ఆలోచనలు ఒక చరిత్ర, రాజకీయ నాయకుడిగా ఆయన పోరాటాలు కూడా ఒక చరిత్రే, పాలకుడిగా ఆయన నిర్ణయాలు కూడా తిరుగులేని చరిత్ర. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నిలిచిపోయే చరిత్ర. ఆయన అభివృద్ధి పథకాలు ఎవ్వరూ ఎన్నడూ చెరిపేయలేని చరిత్ర. ఆయన చిరునవ్వు, మానవత్వం, ఔదార్యం అన్నీ చరిత్రలే. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే పాయింట్. బతికినంతకాలం చుట్టూరా ఉన్న సమాజానికి ఏం చేశామన్నదే విషయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాగే ఆలోచించేవారు. ఇలాంటి ఆలోచనలు ఉండబట్టే ఓ మంచి వైద్యుడు, ఓ మంచి రాజకీయ నాయకుడై ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే పాలకుడై ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ను మర్చిపోవడం కష్టమే, వైఎస్ఆర్ గుర్తుకు రావకుండా ఉండడం కూడా అంతకన్నా కష్టం. ఎందుకంటే ప్రజల జీవితాల్లో అడుగడుగునా వైఎస్ఆర్ జ్ఞాపకాల రూపంలో తిరుగాడుతూనే ఉన్నారు. ఆయనకి ప్రత్యేకమైన చిరునవ్వు కళ్ళ ముందు ఇంకా మెరుస్తూనే ఉంది. వైఎస్ఆర్ ప్రస్థానంలో ఓ సంక్షేమ బాట పరుచుకొని ఉంది. డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన వెంటనే ఎవరైనా గొప్ప ప్రాక్టీస్ పెట్టి 4 రాళ్ళు సంపాదించుకుందాం అనుకుంటారు. డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన వైఎస్ఆర్ కూడా ఆసుపత్రి పెట్టారు. కాకపోతే 4 రాళ్ళు వెనకేసుకోవడానికి కాదు, చిల్లుగవ్వలేని నిరుపేదలకు ఆప్యాయంగా వైద్యం చేయడం కోసం. వైద్యం కోసం ఎవరొచ్చినా కేవలం రూపాయి మాత్రమే తీసుకునేవారు. ఆ రూపాయి కూడా ఇవ్వలేని వారి దగ్గర ఏమీ తీసుకునేవారు కాదు. అలా రూపాయి డాక్టర్గా పాపులర్ అయిపోయారు. డాక్టర్గా 10 మందికి వైద్యం ద్వారా సాయం అందించడంలో వైఎస్ఆర్ చాలా సంతృప్తి చెందారు. ఆ సంతృప్తుల నుంచి ఓ ఆలోచన వచ్చింది. డాక్టర్గా ఉంటే పరిమిత సంఖ్యలో ప్రజలకు మేలు చేయొచ్చు. ఎక్కువ మందికి మేలు చేయాలంటే ప్రజాసేవలో అడుగు పెట్టాల్సిందే. ప్రజాప్రతినిధిగా ఎక్కువ మందికి సమస్యలు పరిష్కరించవచ్చని అనుకోగానే వైఎస్ఆర్ చూపు రాజకీయాలపై పడింది. రాజకీయాల్లో అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. వైఎస్ఆర్లోని ముందు చూపు, నాయకత్వ లక్షణాలు, వ్యూహరచన శక్తిని గమనించిన కాంగ్రెస్ నాయకత్వం అత్యంత పిన్న వయసులో వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన క్షణం నుంచి 2004లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే వరకు వైఎస్ఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు వైఎస్ఆర్. 2003 ఏప్రిల్లో పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతటా చుట్టేశారు. మండు టెండలు కాల్చేస్తున్న తరుణంలో ఏప్రిల్ 9న వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో తీవ్ర అస్వస్థకు గురి కావడంతో పాదయాత్ర నిలిపివేయాలని బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వారించిన మండు టెండలకు భయపడితే ఎలా, రైతులేమైనా నీడలో కూర్చుని వ్యవసాయం చేస్తున్నారా అని ప్రశ్నించి కష్టమైన నష్టమైన యాత్ర కొనసాగించే తీరుతనాన్ని స్పష్టం చేశారు వైఎస్ఆర్. మొక్కవోని ఆ దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. ఈ యాత్రలోనే నిరుపేదల కష్టాలు, కన్నీళ్లు తడిమారు. వారి గుండె చప్పుడును తన మనసుకి విన్నారు. నీరు లేక, విత్తనం లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, వ్యవసాయం లాభసాటి కాక, నాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోక రైతులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్న తరుణం అది. రైతు కంట కన్నీరు కారణ ఏ రాజ్యము కూడా సుఖ సంతోషాలతో ఉండదు. అందుకే రైతు కంట్లో సంతోషాలు పూయిస్తేనే కానీ రాష్ట్రం బాగుపడదని వైఎస్ఆర్ ఆనాడే ఓ నిర్ణయానికి వచ్చారు. పాదయాత్ర నడుస్తున్నంతసేపు వివిధ వర్గాల ప్రజల జీవితాల్లోని చీకట్లు అర్థం చేసుకున్నారు వైఎస్ఆర్. తాను అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలో ఓ ఆలోచన కూడా చేసుకున్నారు. పాదయాత్ర పూర్తి కావడంతోనే తాను అధికారంలోకి వస్తే ఏం చేయాలో ఆయా పథకాలకు మనసులోనే రూపకల్పన చేసుకున్నారు. వెళ్ళిన ప్రతి చోట జనం వైఎస్ఆర్కు నీరాజనం పట్టారు. వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ అక్కడి ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్. అప్పటికి 9 ఏళ్లుగా సాగిన చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవసాయాన్ని వ్యవసాయంగా మార్చేసింది ప్రభుత్వం. వ్యవసాయం దండగని సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను, వారి కళ్ళల్లోని కన్నీటిని గమనించారు వైఎస్ఆర్.
యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పర్వతములు ఎందుకు ఉన్నాయి అని ఆలోచన చేస్తే యెరూషలేము యొక్క క్షేమం, యెరూషలేము యొక్క భద్రత, యెరూషలేము యొక్క కాపుదలకు కారణముగా ఉన్నాయి. ఈనాడు ప్రతి దేశము కూడా అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయిల్ మీద యుద్ధాన్ని ప్రకటించినా కూడా ఏ ఒక్క దేశం కూడా నెగ్గినట్టు విజయం సాధించినట్టు చరిత్రలో లేదు. కారణం ఏమిటంటే ఆ యెరూషలేముకు యెహోవా తోడుగా ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడని చెప్తాడు జకర్యా గ్రంథంలో. అలాగే ఈ కుటుంబానికి కనుక శ్రీ వైఎస్ఆర్ గారు దేవుని ఆజ్ఞలకు లోబడిన విధానాన్ని బట్టి, ఆయన ఆనందించిన విధానాన్ని బట్టి, ఆయన ఆలోచనను బట్టి, ఆయన ఏ విధంగా ఈ లోకమును సంచరింప చేశాడో ఉనికిని కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి హృదయంలో తన ఉనికిని దాచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కుటుంబానికి 4 పర్వతములు ఎలా ఉన్నాయో యెరూషలేమునకు దేవుడు కూడా ఈ కుటుంబానికి కంచె కాస్తున్నాడు. వారు భయపడరు. దేవుని వాక్యం చెప్తున్నాడు, ఇదిగో దుర్వార్తకు జడియడు, వారి మనస్సు స్థిరముగా ఉండును. శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు